సిద్దిపేట జిల్లా కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్తో కలిసి పూజల మాట్లాడారు. దేశ ప్రజానికానికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివన్నారు. మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. నేటి తరం యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్, ముద్దం లక్ష్మి, ఇమాముద్దీన్, సతీష్ గౌడ్, ఎర్ర మహేందర్, రజని, కలీముద్దీన్ పాల్గొన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చిన్న వయసులోనే సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక సమానత్వం గురించి పోరాటం, అతని జీవితంలో ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కూడా ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఉన్నత చదువులు చదివి కలకత్తా యూనివర్సిటీలో పట్టభద్రులై తర్వాత సమాజంలో మార్పులు తేవాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే 28 సంవత్సరాలకే శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యి అంతటితోనే ఆగకుండా ఈ సమాజంలో సమానత్వం గురించి ఎన్నో పోరాటాలు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా 3 సంవత్సరాలు చేసిన తర్వాత పండిత్ జవహర్లాల్ గారి ప్రధానమంత్రి మొదటి కేబినెట్లో ఆయన రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా 2 పర్యాలు చేసిన తర్వాత వ్యవసాయ శాఖలో పెనుమార్పులు తెచ్చి ఎన్నో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతని ఆశయాలను కొనియాడుతూ మళ్ళా నేటి తరానికి దిశానిర్దేశంగా ఉండాలని చెప్పి ఈరోజు మేమంతా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతా ఉన్నాం.